గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలను కనుమరుగు చేయాలని చెప్పని మీరు ఆలోచిస్తే వీళ్ళ మిమ్ములను కనుమరుగు చేసే దినం వస్తుందని చెప్పి అంటున్నాను. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ గతంలో కేసీఆర్ గారు అమలు చేసిన కార్యక్రమాలను నువ్వు కనుమరుగు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే రైతాంగం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు మిమ్ములను కనుమరుగు చేసే దినం రాబోతుందని చెప్పని హెచ్చరిస్తున్నామని చెప్పి అంటున్నాను. దయచేసి ఇప్పటికైనా మీరు నేను పేర్కొన్నట్టు వీళ్ళ మొన్నటి ప్రొక్యూర్మెంట్లో ఏ విధంగా రైతాంగం రైస్ మిల్లర్లతోని దోపిడీకి గురైందో ఆ దోపిడీని నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. ధర్మకాంట తూకానికి అట్లా ట్రక్ షీట్కున్న మధ్య వ్యత్యాసం ఏదైతుందో అది దోపిడీకి ఆధారం అని చెప్పి నేను పేర్కొంటున్నాను. ఇలా ప్రభుత్వం ఏదైతుందో రైతాంగాన్ని చెల్లింపు చేసినటువంటి ఒక ఇలా పేమెంట్ ఏదైతున్నదో కేవలం ట్రక్ షీట్కి అనుగుణంగానే చేశారు, కేవలం ట్రక్ షీట్కి అనుగుణంగా చేసిండ్రు. కానీ రైతు దగ్గరికి వెళ్ళి సేకరింపబడ్డ ధాన్యం ధర్మకాంట తూకంలో మనకు అక్కడ రికార్డెడ్ కనబడుతున్నది. ఈ మధ్య వ్యత్యాసాన్ని ఏదైతే ఉందో రైతుకు మీరు గ్యాప్ ఫిలప్ చేయండి. ఈ మధ్య వ్యత్యాసం ట్రక్ షీట్కున్నో ధర్మకాండ మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ పేమెంట్ గ్యాప్ ఏదైతే ఉందో రైతాంగానికి మీరు ఫిలప్ చేయండి. ఎందుకంటే ఇది రైస్ మిల్లర్కు చేరింది, రైస్ మిల్లర్కు చేరింది కాబట్టి ఏదైతుందో ఆ గ్యాప్ ఏది ఫిలప్ చేసి రైతుకు చెల్లింపు చేయించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఈ దోపిడీపై విచారణ ఆదేశింప చేయాలి. ఒకవేళ ఈ దోపిడీపై విచారణ ఆదేశింప చేయలేకున్నట్టయితే ఇదంతా ప్రభుత్వం కన్సర్న్లోనే జరిగిందని చెప్పి భావించాల్సి వస్తుందని చెప్పని నేను హెచ్చరిస్తున్నాను చెప్పంటాను. అట్లాగే ఈ రేపు సాగు చేయబోయేటువంటి వరి రకాలు కూడా దయచేసి రైతును కన్ఫ్యూజ్ చేయకండి, రైతుకు స్వేచ్ఛనియండి. రైతుకు ఏది దిగుబడి అధికంగా వస్తుంది, రైతుకు ఏది లాభసాటి అది ఆలోచించి ఆ రకంగా సాగు చేసుకునే అవకాశం ఇవ్వండి. వీళ్ళ ధాన్యం సేకరణ బాధ్యత ప్రభుత్వ బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, మీ బాధ్యత. వీళ్ళ రైతాంగం ఇట్లయిపోయింది కదంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన ధాన్యం కాక మేము వేరే పెడితే ప్రభుత్వం సేకరించదో మా పరిస్థితి ఏంటి? యు గివ్ క్లారిటీ. మీరు ఏ రకమైన పెట్టుకోండి, ఆ ధాన్యాన్ని సేకరణ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పని మీరు క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు ఏమైపోయిందంటే మీరు ఆ 7 రకాలే పేర్కొనడంతో ఆ 7 రకాలుగా ఇంకే రకం సాగు చేసినా కానీ ప్రభుత్వం సేకరించదో మరి అప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పని రైతు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఏదైతుందో మీరు ఏ రకమైనటువంటి ఒక ధాన్యం సాగు చేసినా ఆ రకమైన ఒక ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది అని ఒక క్లారిటీ స్పష్టత ఇవ్వండి. 500 రూపాయల బోనస్ కల్పన పట్ల కూడా ఏదైతుందో వీళ్ళ మొన్న ఏ సంఖ్య ఎగ్గొట్టింది కానీ ఈసారి కరువు ఉన్నది కాబట్టి రాబోయే పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఆ 500 రూపాయల బోనస్ కల్పన పట్ల కూడా మీ చిత్తశుద్ధి ఇలా నిరూపించుకోండి అని చెప్పి అంటున్నాను నేను. రైతు భరోసా కూడా ఏదైతుందో ఆంక్షలతోని కాకుండా లిమిటెడ్ ఎక్స్టెంట్ అని కాకుండా రైతు ఎంత కలిగి ఉంటే అంతకు ఏదైతున్నదో మీరు ఈ రైతు భరోసా ఈ పంటకు 7,500 అయినా కానీ అది కల్పింపజేయండి. వెంటనే ఈ రైతు బీమా పట్ల కూడా స్పష్టత ఇవ్వండి. వీళ్ళ పెండింగ్ మీరు ప్రీమియం చెల్లిస్తారా మరి అది వెంటనే, ఎందుకంటే ఎల్ఐసీస్ దే ఆర్ వెరీ ఫార్మ్, అన్లెస్ యూ మేక్ పేమెంట్ ఆఫ్ ద ప్రీమియం వాళ్ళు పేమెంట్ చేయడానికి సిద్ధంగా లేరు. దాదాపు 7,600 మంది జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పంటారు. 7,600 మంది రైతాంగం అసూలు బాసిన కుటుంబాలు ఏదైతున్నదో ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు చెల్లింపు చేయవలసినటువంటి ఈ రైతు బీమా ఆర్థిక సహాయాన్ని అందింపజేయడానికి మీరు వెంటనే ఆ ప్రీమియం చెల్లించండి అని చెప్పని ఒక డిమాండ్ చేస్తున్నాను. దాంతో పాటుగా ఈ ఫోర్టిలైజర్ సంబంధించి ఈ యాప్ తొలగింపజేయండి. ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఆంక్షలు విధించడం సరైనది కాదు. ఈ ఆంక్షలు తొలగింపు చేసి రైతుకు ఏదైతుందో ఎరువు బస్తాల కోసం పడిగాపులు కాసేటువంటి ఒక పరిస్థితికి వెళ్ళి ఉపశమనం కలిగించండి. రైతుకు ఏదైతుందో ఎరువు బస్తాల కొరకు ఏదైతుందో పడిగాపులు కాసేటువంటి ఒక పరిస్థితి నుండి ఉపశమనం కలిగించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.